శివాని వెల్ఫేర్ ఫౌండర్ సొసైటీ అయిన ప్రెసిడెంట్ గారు, బీసీ సంఘ సంక్షేమ మహిళా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయిన డాక్టర్ లయన్ పద్మజ మేడం గారితో ఉన్నాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి వెల్కమ్. సొసైటీ పట్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయంట కదా మేడం, అవి ఏంటో చెప్పగలరా? యాక్చువల్గా నేను ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన కార్యక్రమాలను ఎక్కువగా చేపట్టడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు 25 ఇయర్స్ అనమాట. 23 సంవత్సరాలు దాటి 24 సంవత్సరంలో ఉన్నాము. 24 సంవత్సరం నుండి కూడా ఇప్పుడు 25వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. మహిళలు ఏ విధంగా అయితే ఎదగగలుగుతారు, వాళ్ళు స్వయంగా అభివృద్ధి ఎలా చెందుతారనే అంశాలను నేను దృష్టిలో తీసుకొని వారికి స్వయంగా అభివృద్ధి చెందే విషయాల పట్ల నేను అవగాహన కల్పించడం, వారికి సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ద్వారా నేను ఈ సొసైటీలో ఒక పేరు తెచ్చుకొని ఇప్పుడు 25 ఇయర్స్ నుండి రావడం జరిగింది. నేటి యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? నేటి యువత అనగానే మనకి ఇప్పుడు మనము ఎక్కువ మన తెలంగాణలో, మనం వరంగల్ జిల్లాలో హన్మకొండలో మనం ఉన్నాము. మన వరంగల్ని తలుచుకుంటే యువత అనే కాదు, మన మహిళల పట్ల, స్త్రీల పట్ల అరాచకత్వాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. మన దాంట్లోనే ఎక్కువ మన వరంగల్ జిల్లాలో జరిగినవి ఎక్కువ ఉన్నాయి. అంటే 9 నెలల పాపతో పాటు రీసెంట్గా కూడా జరిగిన ఇప్పుడు డాక్టర్ హత్యదేవి, ఇట్లాంటివి మహిళల పట్ల వివక్షత అనేది ఇంకా పోలేదు. కాకపోతే యువత ఇలాంటి విషయంలో బాగా అవేర్నెస్ రావాలి. రీసెంట్గా తీసుకుంటే మనం ఒక ఇప్పుడు సిఐకి సంబంధించిన వార్తను కూడా చూసాం, ఒక 13 సంవత్సరాల బాలిక మీద. అంటే మెయిన్ ఇందులో కారణం ఏంటంటే యువత పట్ల వాళ్ళకి మరి ఎలాంటి లోపం అనేది కనబడుతుంది, లేకపోతే స్త్రీల పట్ల ఇంకా గౌరవం అనేది రాలేదా అనేది దాని పట్ల మనం బాగా ఆలోచించి డిస్కస్ చేసుకోవాల్సిన విషయాన్ని. మహిళల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పేరెంట్స్ వచ్చేసి యువత ఒక 13 సంవత్సరాల నుండి 19 అంటే టీనేజ్ చాలా జాగ్రత్తగా, మెయిన్గా పేరెంట్స్, బయట సమాజంలో కూడా, అంటే ఇంట్లో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బయట కూడా కాలేజ్ యజమాని కానీ స్కూల్ యజమాని అంటే గురువుల పట్ల గౌరవం అనేది మనం ఎక్కువ పెంపొందించుకోగలిగితే యువత సక్సెస్ఫుల్ అవుతారు అనేది నా విషయం. ఓకే మేడం, మీ రాజకీయ అనుభవం కోసం చెప్పగలరా మేడం? మెయిన్గా రాజకీయంలోకి నేను రావడం ఎందుకు అనేదంటే సొసైటీని చేంజ్ చేయాలి. మార్పు అనేది రాజకీయంతోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా వంతులో ఒక 1% నేను ఈ చేయగలిగినా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఓకే మేడం, 25 ఇయర్స్గా మీ బిజినెస్ చాలా ముందుకు కొనసాగుతుందని నేను విన్నాను. మా దృష్టికి కూడా రావడం జరిగింది. సింగిల్ ఉమెన్గా మీరు ఇది ఎలా చేపట్టారు? నాకేంటంటే గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చింది, అయినా కూడా నేను అది రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నేను కొన్ని ఆలోచనలతో చెప్పాను కదా, మా ఫాదర్ ఇంజనీర్, నాన్న ఇంజనీర్ అయినా కూడా నాన్న అప్పుడు ఏఈగా ఉన్నప్పుడు డీఈగా ఉన్నప్పుడు ఏఈకి ఇలా పనిచేస్తూ ఉండడం నేను చూసేదాన్ని. నాకు అనిపించింది అంటే గవర్నమెంట్ లెవెల్లో ఎంత చదువుకొని ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా మనం ఒకరి కింద పని చేయాల్సిందే. కానీ అదే వ్యక్తిగతంగానైతే మనము నలుగురికి పని ఇవ్వగలుగుతాం. ఆ కాన్సెప్ట్ నాకు డిగ్రీ నుండి వచ్చింది. నేను అప్పుడు స్టోరీస్ రాసేదాన్ని. అంటే నా అంబిషన్ ఏంటంటే ఇందులో కూడా ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, అంటే మామూలుగా ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ చెప్తారు పద్మజ అంటే పద్మజ అంతే. డాన్స్ కానీ ఏ రంగంలో అయినా నేను సెలెక్ట్ చేసుకుంటే అది సక్సెస్ అవ్వాలి. అట్లా నేను ప్రతిదీ సెలెక్ట్ చేసుకుంటూ ముందు అడుగులో వేయడం జరిగింది. అట్లాగే బిజినెస్ అంటావా, ఇది నేను సెల్ఫ్గా సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే నలుగురికి ఉపాధి ఇవ్వాలనే ఒక ఆశయంతో మహిళలు ఏం చేస్తారంటే ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి బయటికి వెళ్ళలేరు. ఎందుకంటే అత్త మామూలు కానీ హస్బెండ్ కానీ పొజిషన్ ఏంటంటే మ్యారేజ్ ఏంటంటే ఇంటికే పరిమితమైన రోజు. అప్పుడు 25-30 సంవత్సరాల క్రితం తీసుకుంటే మహిళలు ఇంట్లోనే ఉండాల్సి, ఎంత చదువుకున్నంటే ఆ కాలంలో డిగ్రీ తర్వాత బీటెక్ చేసిన మహిళలైనా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు ప్రతి దానికి హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అత్త మామూలు అడగాలి, లేకుంటే హస్బెండ్ వచ్చినట్టు అడగాలి. ఆ టైంలో మహిళ ఎట్లా ఎదుగుదల ఎట్లా అనేది వాళ్ళు ఫ్రీ టైంలో ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఎక్విప్మెంట్స్, మిషన్, టైలరింగ్ మిషన్
లేదా ఓ చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే హైబ్రోస్ ఫేషియల్స్ కామన్ ఈ రోజుల్లో హెయిర్ కట్స్ అనేవి కామన్ లేదంటే ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఎదగలుగుతుంది వచ్చిన ఉద్దేశంతో నేను సాయి శివాని సొసైటీస్ అని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్స్, అంటే ఇప్పుడు డబ్బులు పెట్టి మళ్ళీ నేను 5,000 10,000 పెట్టి నేర్పిస్తానండి అంటే మళ్ళీ వెళ్ళి రాదు. కాబట్టి అప్పుడు నేను వాళ్ళకి ఉమెన్ డెవలప్ అవ్వాలని చెప్పేసి ఉచిత శిక్షణ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది. అది చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు దాదాపు ఒక నేను అంటే లెక్కలలో చెప్పలేను కానీ ఒక 20-30 వేలకు పై చిలికే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్న మన అన్ని జిల్లాలలో మహిళలు నా స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే సాయి శివాని ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నాను గొప్పగా చెప్తారు. మళ్ళీ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా మనం ఉచితంగా నేర్పిస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో మామూలుగా నేర్పించడం, టైం టు టైం వాళ్ళకి స్ట్రిక్ట్గా నేర్పించడం జరుగుతుంది. వాళ్ళు